హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇక్కడ 53 నేషనల్ డే సందర్భంగా 53 GB డాటా ఇచ్చిండు. 2 GB వచ్చి 2 days చాలా లిమిటెడ్గా ఇస్తారు. టైమింగ్ అనేది డాటా వస్తుంది. లాస్ట్ ఇయర్ ఎంత ఎంత అంటే అంత, ఐ మీన్ 52 GB లాస్ట్ టైం, ఇప్పుడు 53, నెక్స్ట్ ఇయర్ 54 అలానే ఇస్తారు. డేస్ అనేవి చాలా తక్కువ లిమిటెడ్ ఉంది, 2 days. సో అందుకే దాన్ని ఊడగొట్టాలని చాలా ట్రై చేసినా కానీ అసలు పాసిబిలిటీ లేదు. ఇక్కడ వర్స్ట్ థింగ్ ఏంటంటే డాటా అసలు అది అచ్చడైతే వస్తుంది. మనం యాప్లోకి వెళ్ళి రెడీమ్ చేసుకోవచ్చు, లేకుంటే *888# అలా కూడా చేసుకోవచ్చు. ఏంటంటే ఎంత యూజ్ చేసినా కూడా అది చాలా లేట్గా మెయిన్ డాటా ఫస్ట్ లాస్ అవుతుంది, తర్వాత అది కట్ అవుతుంది. అది 2 రోజులే ఉంటుంది. 2 రోజులు అయిపోయిన తర్వాత ఎక్స్పైర్ అయిపోయిందా తర్వాత నీ మెయిన్ డాటా అనేది ఎట్లా ఉండదు. ఇది అంతకుముందు స్టార్టింగ్లో మంచిగా ఉండేది. ఎందుకంటే ఇట్లా ఫ్రీ డాటా ఎప్పుడు ఇచ్చినా కూడా ఒకసారి 10 GB ఇచ్చేటోళ్ళు, అట్లా నార్మల్ డేస్లలో 1.5 GB అలా ఇచ్చేటోళ్ళు. ఇచ్చినప్పుడు ఏమయ్యేదంటే అది ఫస్ట్ ఏదైతే ఫ్రీ వచ్చిందో అదే కట్ అయ్యేది యూజ్ చేసుకున్న తర్వాత. ఇవి కొన్ని రోజుల తర్వాత ఏమేం చేసిండు, అది ఇది కట్ అవుతుంది, మెయిన్ డాటాలకి ఇది కట్ అవుతుంది. అదేం టెక్నిక్ నాకు అర్థం కాదు. అప్పుడప్పుడు కోపం వచ్చేది. వాళ్ళకు మెయిల్ చేసిన ఏం చేసినా రెస్పాన్స్ ఏం లేదు. ఎట్లా ఫ్రీ వచ్చింది యూజ్ చేసుకునేది లేకుంటే లేదు. దానికి ఎందుకు అంత ఫ్రస్ట్రేట్ అయ్యేదేమో అంతే కదా. మనకున్న బిజీకో మనం యూజ్ చేసేంత టైం లేదు. సో అది చేసుకోవచ్చు కదా, చూద్దాం. ఉన్న డాటా విక్కుతుందని నా బాధ. దానికోసం పోతే ఈ డాటా కూడా విక్కుతుంది, మెయిన్ డాటా అవుతుంది. అది 2 days కోసం ఎందుకంత. నాకేంటంటే డాటా అంటే యూజ్ చేయడం అంటే చాలా పిచ్చి అన్నట్టు. ఇది ఫ్రీగా వచ్చింది, ఐ మీన్ ఈ డాటా అనేది ఎట్లయినా యూజ్ చేయాలి ఏదన్నా అని. ఏముంటుంది అప్పట్లో. లాస్ట్ టైం చేసినా మూవీస్ డౌన్లోడ్ చేసిన, అది చూసింది లేదు, పీకింది లేదు. డౌన్లోడ్ చేసిన మళ్ళీ డిలీట్ చేసిన. ఏం చేసిన టైం లేక చూడలేదు, స్టోరేజ్ ఫుల్ అయింది, డిలీట్ చేసిన. అప్పుడు మొత్తం 1080pలో 4Kలో అట్లా డౌన్లోడ్ చేసిన. తర్వాత చూసి నాకే బోర్ కొట్టింది. ఎందుకు ఇంకా చూస్తలేవు, ఏం చేస్తలే, ఏం లాభం. ఇప్పటికో ఉన్నాయి ఫోన్లో, డిలీట్ చేసుడు తప్ప చూసే టైం కూడా దొరుకుతలేదు. అది ఇట్లా. ఓకే.